అండ్ సార్ ఇప్పుడు ఈ మధ్య అల్లు అర్జున్తో నిఖిల్ అద్వానీ బాలీవుడ్ డైరెక్టర్ ఆయన మూవీ చేద్దామని చెప్పేసి ఈయనని కలిసినప్పుడు అంటే ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిఖిల్ అద్వానీ ఒక మాట అన్నారంట ఏంటంటే బాలీవుడ్ హీరోలు అంటే ఎలా ఉండాలో తెలుసుకోలేకపోతున్నారు మర్చిపోయారు అని చెప్పేసి అని కమెంట్ చేశారు అని చెప్పేసి అన్నారు. నిజంగానే మర్చిపోయారంటారా బాలీవుడ్ హీరోలు ఎలా ఉండాలో? నిజంగానే మర్చిపోయారబ్బా వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఉన్నాడు షారూఖ్ ఖాను, సినిమాగా తీయకుండా వాడు ఎందుకమ్మా మతం కోసం హిందూ మతాలను విమర్శిస్తూ హిందూ దేవుళ్ళని విమర్శిస్తూ ఎందుకు అవసరం నీకు? ఇక్కడ మనం ఎవరైనా హిందువులు ఎవరైనా అల్లాని విమర్శిస్తూనో జీసస్ విమర్శిస్తున్నారా? లేదు కదా. సినిమాగా తీయి. నీ సినిమా ఏంటి, నీకు ప్రేక్షకులు ఉన్నారు, ఆడియన్స్ ఏంటి, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు, డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు, డబ్బులు ఏంటి, నీ స్టామినా ఏంటి, దాని ప్రకారం చేసుకోవాలంతే. మతాల మీదకి వెళ్తావు ఎందుకు? దేవుళ్ళని అదే ఆనందం. అమీర్ ఖాన్ అంతే, అదే ఆనందం. హిందూ మతాన్ని విమర్శించి ఈ దేశాన్ని విమర్శించి దేశాన్ని కించపరిచి సినిమాలు తీయడం ఎందుకు తీస్తారు మీరు? అదే బాలీవుడ్. అందుకనే వాడు తీశాడు మన బాలీవుడ్ వాడు ఏది ఆదిపురుషు, చెప్పు తీసుకుని కొట్టద్దాన్ని, చెప్పు నడి రోడ్డు మీద కూర్చొని చెప్పు తెగేదా కొట్టద్దాన్ని. అదే నీకెందుకు అంత డబ్బు ఖర్చు పెట్టడం? ఒక మంచి సినిమా తీ. రామాయణం గురించి నీకు తెలియకపోతే మూసుకుని కూర్చో, వేరే సినిమా తీ. రామాయణం అని చెప్పడం ఏంటి? ఆయనకి రావణ బ్రహ్మకి ఆ గెటప్ ఏమిటి, ఆంజనేయుడికి ఆ గెటప్ ఏమిటి, సీతకి స్లీవ్లెస్ జాకెట్లు ఏమిటి? చెప్పు తీసుకుని కొట్టదేళ్ళని. అందుకని గతి తప్పారు. అల్లు అర్జున్ దాంట్లో తప్పే లేదు. వాళ్ళు గతి తప్పి, మతి తప్పి, శృతి తప్పి, అన్నీ తప్పి దిగజారుడు స్థాయిలో ఉన్నారు. అందుకనే అన్నాడు వాస్తవం. బాలీవుడ్లో ఒక ఇది పోయింది, నిజాయితీ నిబద్ధత ఇది పోయి ఏదో గాలిగా ఏదో చేసేసి హాఫ్ నాలెడ్జ్ తోటి పురాణం తీయాలంటే నాలెడ్జ్గా పెంచుకొని శుభ్రంగా దాన్ని స్టడీ చేసి హాఫ్ నాలెడ్జ్ తోటి చేసి ఒక మతం యొక్క విశ్వాసాలని కోట్లాది మంది యొక్క విశ్వాసాలను కించపరచడం, అది గొప్పగా ఏదో మీరు స్పెషల్గా స్టేటస్ అనుకుంటాం. బుద్ధి తక్కువ. క్రియేటివిటీ అనేది అది కాదు. క్రియేటివిటీ అనేది చచ్చిపోయింది బాలీవుడ్. అందుకని ఇలాంటి క్రియేటివిటీ అవసరంలా, ఇట్లా బ్రెయిన్ అవసరంలా, ఈ గాలితనం ఉంటే చాలు. అందుకని గాలితనంగా తయారు కానీ క్రియేటివ్గా లేరు అనేది కరెక్ట్. అర్థం చెప్పిన దాంట్లో 100% వాస్తవం. అండ్ సార్ ఒకప్పుడు బాలయ్య గారి ఇంట్లో కాల్పులు జరిగాయి, అది సురేష్ పైన జరిగాయి, అంటే బెల్లంకొండ సురేష్ పైన జరిగాయి అని చెప్పేసి మనకు తెలిసిందే. కానీ ఇందులో లక్ష్మీపార్వతి గారు ఈ మధ్య ఒక మాట మాట్లాడారు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఆ రోజు కాల్పులు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం? అనవసరం ఆవిడ ఇలాంటి విషయాలు మాట్లాడటం అనవసరం. ఆవిడ గౌరవాన్ని పోగొట్టుకుంటూ తప్పితే తప్పది. అనవసర విషయాలు అయ్యి బెల్లంకొండ సురేష్కి బాలయ్యకి ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏం తేడాలు వచ్చి ఎందుకు ఆ కాల్పుల విషయం జరిగింది, అవన్నీ కూడా తేలిపోయి అన్నీ కామ్ అయిపోయి విత్డ్రా చేసుకున్నాడు బెల్లంకొండగా ఆఫీసులో. అది దాన్ని ఈవిడిప్పుడు కెలికి ఈవిడేదో పక్కన ఉన్నట్టు, ఆ టైంలో ఈవిడే పక్కన ఉన్నట్టు, ఇవన్నీ అనవసరపు కెలుకుడు. ఆవిడ మర్యాద ఆవిడ పోగొట్టుకుంటూ తప్పితే అందులో వాస్తవం లేదు, ఏం లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్కి బాలయ్య బాబుకి గొడవలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అవి ఇండైరెక్ట్గా. పిచ్చి మాటలమ్మా, గొడవలు ఏం లేవమ్మా. కుటుంబం పెద్ద ఇంటి పెద్దగా రామారావు గారి నందమూరి వంశానికి పెద్దగా బాలయ్య ఉన్నాడు. బాలయ్య మాటకు అందరూ కట్టుబడే ఉన్నారు. రాజకీయంగా వేరు. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావట్లేదు, దూరంగా ఉన్నాడు. తన కెరీర్ ఉంది, 20 ఏళ్ల మహత్తరమైన కెరీర్, ఇంటర్నేషనల్ కెరీర్ ఉంది. సో తను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, తను నమ్ముకున్న డైరెక్టర్లు వాళ్ళకి చూసుకోవాలి, వాళ్ళ మీద బాధ్యత ఉంది తనకి. కనుక తన రాజకీయాలు ఇప్పుడప్పుడే తనకు అవసరం లేదు, దూరంగా ఉన్నాడు. అదే దూరం తప్పితే, రాజకీయాల విషయంగా దూరం తప్పితే మిగతా కుటుంబ పరంగానే మరే విషయంలోనూ దూరం లేదు. అది అలా ఎవరన్నా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, అలా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళ భ్రష్టత్వమే అవుద్ది. అండ్ ఇప్పుడు మనం మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏంటంటే ఇటు అల్లు అర్జున్ నాగబాబుకు మధ్య గొడవలు ఉన్నాయి అని చెప్పేసి చాలా వార్తలు వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాం. కానీ నిహారిక రీసెంట్గా ఒక వాక్య చేశారు ఏంటంటే అసలు మా ఇంట్లో అలాంటి డిస్కషనే జరగట్లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు అని చెప్పేసి సీదా చెప్పేసిండ్రు. అంటే మీరేమంటారు సార్, నిజమంటే? మొదట్లో ఆరంభమైందమ్మా.
ఎప్పుడైతే అర్జున్ వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ అని చెప్పి చేశాడో ఇమ్మీడియట్గా నాగబాబు ట్వీట్ చేశాడు. నాగబాబు ఎప్పుడైతే కొంచెం తొందరపడతాడు, ముందు వెనక ఆలోచించకుండా గబుక్కుని చేసేస్తాడు. గబుక్కుని ఒక ట్వీట్ చేశాడు, మాకు మాకు ఆపోజిట్లో వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మా వాళ్ళైనా పరాయి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మా వాళ్ళే అని అనేసాడు. పుసుకుని ఫ్యాన్స్ రెచ్చగొట్టారు. ఆయన ఎప్పుడు అంతే పుసుక్కుని ఏదో అనేస్తాడు, ఫ్యాన్స్ రెచ్చిపోతారు. తర్వాత మళ్ళీ అది పెట్టినాక అలా చిరంజీవి గారు ఏదో మందలిచ్చినట్టున్నారు. ఇమీడియట్గా ఆ ట్వీట్ మళ్ళీ వాపస్ తీసేసుకున్నాడు. దాంతో అయిపోయింది. ఆయన కోపడి ఉంటాడు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒకళ్ళమ్మ చిరంజీవి వల్ల మిగతా వాళ్ళందరూ ఆయన స్టార్డమ్ బట్టి వీళ్ళందరూ హీరోలు అవుతూ ఉంటే ఈ మొత్తం వ్యవస్థని నిలబెట్టి వెన్నెముకలాగా కాపాడుకుంటూ వచ్చింది, ఇంక్లూడింగ్ చిరంజీవి స్టార్డమ్ అని కాపాడుకుంటూ వచ్చింది అల్లు అరవింద్ అనేవాడు లేకపోతే చిరంజీవి మెగాస్టార్ హాఫ్ నాలెడ్జ్ తోటి చేసి ఒక మతం యొక్క విశ్వాసాలని కోట్లాది మంది యొక్క విశ్వాసాలు కించపరచడం, అది గొప్పగా ఏదో మీరు స్పెషల్గా స్టేటస్ అనుకుంటూ బుద్ధి తక్కువ. క్రియేటివిటీ అనేది అది కాదు. క్రియేటివిటీ అనేది చచ్చిపోయింది బాలీవుడ్. అందుకని ఇలాంటి ఈ క్రియేటివిటీ అవసరంలా, ఇట్లా బ్రెయిన్ అవసరంలా, ఈ గాలితనం ఉంటే చాలు. అందుకని గాలితనంగా తయారు కానీ క్రియేటివ్గా లేరు అనేది కరెక్ట్. అర్థం చెప్పిన దాంట్లో 100% వాస్తవం. దాన్ని ఇప్పుడు ఈవిడేదో పక్కన ఉన్నట్టు, ఆ టైంలో ఈవిడే పక్కన ఉన్నట్టు, ఇవన్నీ అనవసరపు కెలుకుడు. ఆవిడ మర్యాద ఆవిడ పోగొట్టుకుంటూ తప్పితే అందులో వాస్తవం లేదు, అనే సౌధం కూడా లేదు. అది తెలిసి పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఆయన స్టార్ అయినాక అందరికీ మేము చిన్నప్పటి చూసాం కనుక ఎంత కష్టపడ్డాడు. తన మేధావితనము, అల్లు అరవింద్ మేధావితనము, అల్లు అరవింద్ చాకచక్యము, ఎప్పుడు సందర్భం ఏ సమయాన్ని బట్టి టక్ అని ఎక్కడ తన భావాన్ని చిరంజీవి గారిని ఎట్లా ముందుకు తొయ్యాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, రామారావు గారు నీటికి వెళ్ళగానే ఆ వ్యాక్యూమ్ని ఎలా పట్టుకోవాలి, కృష్ణ గారు వయసు అయిపోయి కృష్ణ గారు ఎంపీ అయిపోయి ఆయన ఆ గ్యాప్ను టక్కని ఎలా ఆక్రమించాలి, ఎట్లా ఎన్ని మహత్తరమైన వ్యూహరచన చేసింది. ఆ మెట్టు చిరంజీవి ఆ స్థాయికి వెళ్ళటానికి పాటుపడింది, వెన్నెముకలా నిలబడింది. అరవింద్ను కాదని వీళ్ళెవ్వరూ మాట్లాడలేరు, ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా మాట్లాడలేరు అల్లు అరవింద్ను కాదని. ఎందుకంటే అల్లు అరవింద్లో అయితే వీళ్ళెవరు ఇంత వ్యవస్థే లేదు. అల్లు అరవింద్ చిరంజీవి గారి హీరోగా రావడానికి ముందే ఆయన గీతా ఆర్ట్స్, అల్లు రామలింగయ్య గారి కొడుకు, అల్లు రామలింగయ్య ఒక స్టారు, ఆయన కొడుకు అప్పటికే ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో అప్పటికే 10 ఏళ్ళకి అప్పటికి చిరంజీవి గారు వచ్చేప్పటికే 15 ఏళ్ళుగా ఇండస్ట్రీని చూస్తున్నాడు కనుక ఇండస్ట్రీ మెళుకువలు తెలుసు. ఎట్లా తన భావన ఎట్లా మెట్టు తీసుకెళ్లాలో అలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. సో దాంట్లో ఎవడు డిస్ప్యూట్ చేయడానికి లేదు. అది మేమందరం కళ్ళారా చూసాం. ఆయన ఎఫర్ట్ ఏంటి, అరవింద్ గారి ఎఫర్ట్. అరవింద్ గారు లేకపోతే, ఆయన మేధావితనము, ఆయన చాకచక్యము, ఆయన వ్యూహరచన లేకపోతే ఇవాళ ఈ ఇంత సీన్ లేదు కనుక ఆయన ఎవరు విరోధం చేసుకునే పరిస్థితిలో లేదు. చిరంజీవిగా తెలుసు. అందుకని నాగబాబు తొందరపడి చేస్తే ఇమీడియట్గా మందలిచ్చాడు. నాగబాబు ఇప్పటిగా ట్వీట్ వెనక్కి తీసుకున్నారు. అంతేగాని అమ్మాయి అన్న దాంట్లో కరెక్ట్. అప్పుడెప్పుడు టెంపరీ అంతే, తర్వాత ఎవరు దాని గురించి పెద్దగా చర్చించుకుని ఉండరు. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే కోపడ్డారో దాని మీద చర్చ ఉండదు. అది